హలో గైస్, వెల్కమ్ టు ఎపిక్ సైడ్ గేమింగ్. ఈరోజు నేను మా తమ్ముడు కలిసి వచ్చేసాను కొత్త వీడియోతో. ఈరోజు మేము ఆడుతున్న గేమ్ పేరు స్పైడర్ ఫైటర్ 3. ఇప్పుడు ఇక్కడ హోల్డ్ ఎక్కడానికి వస్తుంది, నొక్కేస్తున్నా. అక్కడ ఏదో బీకన్ లెక్కుంది, పదండి వెళ్దాం. అక్కడ పోలీసులకి క్రిమినల్స్కి ఫైట్ అవుతుంది, పదండి పోదాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూడండి గాయస్, ఇచ్చికి ఆరి ఎండేస్తానంటే దెబ్బకాలు సంవత్సరాలు హాస్పిటల్లోనే కూర్చుంటారు. అట్లా గుర్తుంది ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద ఫైర్ చేస్తారు దెబ్బలు. చూడండి, కొట్టు వీళ్ళు ఈజీగానే ఓడిపోతున్నారు. ఇంత ఈజీ ఓడించేసినాం కూడా సెకండ్స్లో. ఒక 3-4 సెకండ్స్లో ఓడించేసినాం. అక్కడ ఏదో అయింది, పదండి వెళ్దాం. మన స్పైడర్ మ్యాన్కి చాలానే స్కిల్స్ ఉన్నాయి. సరే, మళ్ళీ అక్కడ ఏదో ఫైట్ అవుతున్నట్టు, ఇక్కడ ఏదో క్లిక్ చేయడానికి ఉంది, క్లిక్ చేశాను. ఇక్కడ ఏదో స్కిల్స్ ఉన్నాయి అంటే ఇది డాజింగ్ స్కిల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డాజ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం డాజ్ చేయలేకపోతుండే, ఇప్పుడు మనం డాజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మా తమ్ముడు ఆడతానంటుండే, ఎట్లా ఆడతాడో చూద్దాం. మా అన్నకి చూపిస్తాను నేను ఎంత ప్రోగాలను. మా అన్నకి తెలియదు నేను ఎంత ప్రోగాలను. ఇప్పుడు ఫైట్ చేయబోతున్నా. ఓడించేసా. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు. ఇదేంటి బ్లాక్ స్క్రీన్ వచ్చింది? మన సూపర్ హీరో ఎందుకు ఉరుక్కుని వెళ్తున్నారు? ఇదిగో హీరో మ్యాన్ వచ్చారు. ఏదో ఇట్లేదు, పని పాట లేనట్టుంది హీరో మ్యాన్కి. ఏం చేసినా మన కోసం హెల్ప్ కోసమే చేసాలి. ఏమైనా గ్యాడ్జెట్ బాగుంది. ఇప్పుడు నేను గూమల్ స్టార్ట్ చేసామా అన్న కళ్ళు తిరిగి పడిపోయారు దెబ్బకి. ఇప్పుడు నేను గూమల్ స్టార్ట్ చేసా. ఇప్పుడే అదేంటో వెబ్ లెక్కుంది, సేమ్ లెక్కుంది. ఎవరు వీరంటే నాన్ స్టాప్ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు సేమ్ పందుకోతుల్లో ఉన్నది ఎక్కడైనా, కానీ బ్యాంకులో వెళ్ళదు ఏంటి వాళ్ళు? దొంగలు అనుకుంటా. మాట బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఎందుకురా బాబు బ్లాక్ స్క్రీన్ వస్తుంది? అయ్యా, ఇక్కడ మొత్తం అవుతుంది. ఇక్కడ ఏంటో ఉంది, నొక్కా అప్గ్రేడ్ వస్తుంది, నొక్క ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వచ్చినా మనం ఆపం, కొనుక్కుంటాం బక్క. ఇప్పుడు కొడుతున్నా. అయ్యా, ఇవి 3 వచ్చాయి. ఇప్పుడు ఒక్కటే వాడగలం మనం. ఇప్పుడు 3 వచ్చాయి కదా. ఇప్పుడు ఎట్లా కొడుతానో చూడండి గాయస్. నాన్ స్టాప్ కొడుతూనే ఉండాలి, ఇంకా ఆపద్దు. ఆపమనుకో వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. ఆగండి, ఎందుకు అయిపోయారు? తిరుగుతాను. పరా వెళ్తాం. ఇక్కడ పోలీసులకి మళ్ళీ దొంగలకి అవుతుంది. ఏంటిరా బాబు ఇది? మాటకు ఫ్యాక్టరీ ఉన్నట్టుంది దొంగలది. సరేలే, ఇగ్నోర్ చేస్తాం. ఎవరో బుల్లెట్లు చేస్తాం, కొడతాం నాన్ స్టాప్ వాళ్ళని. అబ్బా, కొట్టారు బాబు గట్టిగా. పాపం స్పైడర్ మ్యాన్ రెస్ట్ ఇన్ పీస్. సరే, ఇప్పుడు కొడతాం దాన్ని. అందరూ అయిపోయిరా? ఉన్నదా ఇంకా? సరే, కొడతాం దాన్ని. అమ్మా, కొట్టెలో సంవత్సరం పడతారు రా బాబు. కానీ ఇవి మాత్రం మస్తుంటాయి. 3 వచ్చాయి మనకు మంచిగా. సరే గైస్, వీళ్ళెవరు? మాకు అవసరం లే మనీ ఏమి. బ్లాక్ స్క్రీన్. ఇప్పుడు ఏంటో బాస్, దాన్ని ఏంటో ఉంటుంది. ఏంటో మర్చిపోయా. కింగ్ పిన్. వీళ్ళేంటి పిల్ల బచ్చాలు ఎక్కున్నారు, ఈజీగా ఓడిపోతున్నారు. అయ్యా, పిల్ల బచ్చాలతో మనం ఆడ. అయ్యా, దానంగా కొడుతున్నారు. ఇదేంటో ఎబిలిటీ లెక్క ఉంది. బచ్చా పొలుగుల్ని కాస్తున్నావు. ఏంటో దాన్ని మర్చిపోయా. ఏంటో చూ అదేంటి రాలేదా? ఈ పచ్చ పోరగాలి మన ముందు. మా నాన్నకి అర్థం కాదు. గైస్, ఇప్పుడు ఐరన్ మ్యాన్ వచ్చాడు. వీడు
క్యాట్ బ్లాక్ క్యాట్ ఎస్లిమ్ డాచ్ పడతాడు. ఇది మొత్తం మేము ఎన్నిసార్లు లేవమ్మా ఇంత ఈజీగా డాచ్ చేస్తాడు. అయ్యా బచ్చా ఇక్కడ బ్లాక్ క్యాట్ కూడా బచ్చా మనముండు చూడు ఉచ్చ పోసుకొని పారిపోయింది బ్లాక్ క్యాట్. అది ఫ్రైయింగ్ కరిసేసింది. ఇదిగో మా అన్న ఆడతారంట తీసుకోండి గైస్. హలో గాయస్, మళ్ళీ వచ్చేసాను మళ్ళీ ఆడడానికి. ఇక్కడ ఏదో ఇప్పుడు మనం కారు ఆపాలేమో. సరే కారు ఆపుదాం, మంచిగా ఆపుదాం. అక్కడ హోల్డ్ చేయడానికి వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని లాగి ఆపాలి. ఇవి ఆపేసినాము. ఇప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారేమో. ఐరన్ మ్యాన్ వచ్చాడు మనకి ఇప్పుడు కొత్త హీరో అన్లాక్డ్. అందులోండి విలన్స్ వచ్చారు అంటే ప్రతిసారి వస్తారేమో. ఇప్పుడు మనం ఐరన్ మ్యాన్ లెక్క ఆడొచ్చా? సరే ఐరన్ మ్యాన్ లెక్క స్పైడర్ మ్యాన్ వచ్చాడు. మనం ఇప్పుడు కవర్ని షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సరే ఇప్పుడు వీళ్ళని ఓడిస్తా. రాకెట్స్ కూడా ఉన్నాయి ఐరన్ మ్యాన్ దగ్గర, ఎగరగలడు రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే స్పైడర్ మ్యాన్కి ఉతికారేస్తాను నేను. సరే ఇప్పుడు చూడండి గాయస్ ఎట్లా ఓడిస్తానంటే వెళ్ళి లాస్ట్ ఒక్కడే ఉన్నట్టున్నాడు. అరే అట్లా బ్లాక్ చేస్తున్నాడు ఏంటి? ఫైనల్లీ వీడు కూడా ఓడిపోయాడు. ఇంకా ఉన్నాడా? సరే వీడిని కూడా ఓడించేద్దాం ఎంతసేపు. వీడు కూడా అయిపోయాడు. సరే అక్కడ మన గ్యాజెట్ ఉంది, ఏదో కొత్త గ్యాజెట్. సరే పదండి ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఓడిద్దామంటే ఇక్కడ విఐపి అదేదో వచ్చింది మనకేమొద్దు. హీరోస్ దాంట్లో పోయి గ్యాజెట్స్లోనూ మనకి ఆ కొత్త గ్యాజెట్ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు ఎక్విప్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఆ గ్యాజెట్ని వాడచ్చేమో. అగోండి అక్కడ టెరెన్ వచ్చింది. ఇప్పుడు మనం పోవచ్చు. ఇక్కడ ఏదో షీల్డ్ లెక్క ఉంది. ఏంటిది షీల్డ్ మొత్తం? ఇక్కడ బ్లాక్ క్యాట్ ఇంకా బాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు, ఆ డే మిషన్. సరే ఇప్పుడు పోయి వీళ్ళని ఓడించేద్దాం. ఇప్పుడు వస్తున్నా చూడండి హీరో లెక్క. ఇప్పుడు వచ్చేసాము. వీళ్ళని ఇప్పుడు కొట్టాలా. సరే ఇప్పుడు నేను వీళ్ళని ఎట్లా ఓడిస్తానంటే ఇది టరెట్ గాయస్. అంటే ఇది దానికదే షూట్ చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అయితే మనం. సరే ఇప్పుడు మనం డాచ్ చేసి ముందు మిషన్ అది తిరగకూడదాం. ఇప్పుడు రండి ఇప్పుడు ఓడిద్దాం వీళ్ళందరినీ. సరే ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు కూడా ఉన్నాడా? వీళ్ళు కూడా ఓడించేద్దాం ఎంతసేపు. అక్కడ ఏదో రెడ్ కలర్ వచ్చింది. ఏంటది? ఏదో బాక్స్ ఉంది. సరే వదిలేద్దాం అదేం బాక్స్లే కానీ. ఇక్కడ మనది ప్రోగ్రెస్ అదేదో వచ్చింది. ప్రోగ్రెస్ ఫస్ట్ది 1000 వచ్చినాయి మనకి. ఫ్రీ క్యాష్ 1000 ఫ్రీ క్యాష్ వచ్చింది. అమ్మయ్య ఇప్పుడు మనం మంచిగా ఆడుకోవచ్చు అయితే ఫ్రీ క్యాష్తో. అంటే ఈ క్యాష్తో మనం అవి అప్గ్రేడ్ చేసుకోవచ్చు క్యాష్ మన హీరోస్ది. సరే ఇప్పుడు వెళ్దాం. అక్కడ ఏదో హార్ట్ షేప్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. అదేంటో అవును గాయస్, వ్యాలంటైన్స్ అప్గ్రేడ్ వచ్చింది. అరే ముందు మనం మిషన్కి వచ్చేసినాం పొరపాటుగా. సరే ఈడిని కూడా ఓడించుకొని పోదాం ఎట్లను. గ్యాంగ్ బాస్ అంట. ముందు బ్లాక్ కార్డ్తో ఈయన చూసినాం. సరే వీడిని ఇప్పుడు ఓడించేద్దాం. వీడు చాలా ఈజీ లెక్కున్నాడు. కొట్టేద్దాం ఈయన కూడా ఇప్పుడు సింపుల్గా ఓడిపోయింది ఇప్పుడు. సరే పదండి ఇప్పుడు అలా మిషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ఉందనుకున్నాం కదా, పదండి వెళ్దాం. అక్కడ ఏముందో చూసేసి వద్దాం. వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఆ మిషన్కే కదా ఇప్పుడు మనం పోయేది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా బాస్ కానీ వచ్చేసినాడు అనుకో, వెళ్ళిపోద్ది మనకి సంగతి ఇప్పుడు. సరే ఇప్పుడైతే ఆ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడ వ్యాలంటైన్స్ రోజుది ఏదో అప్గ్రేడ్ లేకుండా అందరూ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటామా? అవును మనం కూడా. అంటే 3 మనం ఇప్పుడు కలెక్ట్ చేయాలి ఎవరి దగ్గర నుండి. సరే పదండి. అక్కడ ఇంకోటి అది వచ్చింది, ఇక్కడ బార్ కూడా వచ్చింది. సరే ఇక్కడ ఏదో ఉంది, పదండి పోయి చూద్దాం. అదేంటో తెలుసుకొని చేద్దాం. అది దగ్గరికి అది ఎక్కడుందిరా? రే అక్కడికి పోతే ఇక్కడ ఉంది, ఇక్కడికి పోతే అక్కడ ఉంది.
ఏందిరా రే? సరే అది కనిపించింది. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓ ఇతని దగ్గరే మనకి ఫ్లవర్ బొకే దొరుకుతాడంట గాయ్స్. వీళ్ళ ఫ్రెండ్ ఫ్లవర్ బొకేస్ అమ్ముతానంట. సరే పదండి అతని దగ్గరికి వెళ్దాం. ఇంకోండి అక్కడ ఇంకో బార్ వచ్చింది, అక్కడికి వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమవుతుందో తెలుసుకుందాం. సరే గాయ్స్ ఇప్పుడు పదండి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూద్దాం. సరే ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ ఏదో మిషన్ లెక్క ఉంది, వెళ్దాం. అక్కడ ఏదో మిషన్ అవుతుంది. సరే అంటే అక్కడ మనం పోయి ఎవరినో ఫైట్ చేసి కాపాడాలేమో అనుకున్నట్టే వాళ్ళ ఫ్రెండ్ని మనం కాపాడాలి ఫైట్ చేసి. ఎక్కడ హీరో వ్యాలంటైన్స్ డే కూడా మనకి ఫైటే. సరేలే వీళ్ళని జల్లు ఓడించేసి వెళ్దాం. వీళ్ళందరిని ఓడించేసాం కదా, ఇప్పుడు అతనికి తోటి పోయి మాట్లాడాలని వస్తుంది. మాట్లాడినాక అగోండి అతని ఫ్లవర్స్ వెళ్ళారు, అతను మనకి ఫ్లవర్స్ ఇచ్చేసాడు. పదండి వెళ్దాం ఇంకో దాని దగ్గరికి. అంటే ఇప్పుడు మనం మిగిలిన 2 కూడా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఎవరికో ఇవ్వాలేమో. సరే యంగ్ బిజినెస్ మ్యాన్ అంటే అతనితోటి ఇప్పుడు మాట్లాడితే అతను ఏం చెప్తున్నాడంటే అతనికి ఒక గిఫ్ట్ ఒక ఆమెకి ఇవ్వాలంట. సరే పదండి డెలివరీ చేసి వద్దాం, ఆమెకి డెలివరీ చేసి వద్దాం. సరే ఇప్పుడు పోయి ఆమెకి డెలివరీ చేద్దాం. ఆమె కొద్ది దగ్గరగానే ఉంది. సరే త్వరగా వెళ్తున్నాం. అక్కడ అయినా కానీ కొద్ది దూరంగానే అనిపిస్తుంది కానీ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది మొత్తం వ్యాలంటైన్స్ డే కదా గాయ్స్, అందుకే కొత్త అప్గ్రేడ్ లెక్క ఉంది. ఇది మనం ట్రై చేద్దాం. వచ్చేసాం ఆమె దగ్గరికి. ఆమె దగ్గర ఏంటి ఇన్నున్న గిఫ్ట్లు ఏం చెప్తారు? అరే ఆమెకు ఆల్రెడీ ఇన్ని మంది ఇచ్చేసినారంట, అందుకే ఆమె మనకు అది ఫ్రీగానే ఇచ్చేసింది. అంటే మనకి ఇప్పుడు 2వది కూడా కలెక్ట్ చేసేసాం, ఇంకా 3వది ఒక్కటి కలెక్ట్ చేయాలి. అంటే లాస్ట్ ఒక్కటి కలెక్ట్ చేయాలి మనము. ఇంకా మాట్లాడితే ఈమె దగ్గర గిఫ్ట్ ఉంటుంది అంటే సరే గైస్ ఈమె దగ్గర అలా టెడీ బియర్ ఉన్నట్టుంది. ఈమెను మనం ఇప్పుడు రక్షించాలి. మరి రక్షిస్తే మనకు అలా టెడీ బియర్ ఇచ్చేస్తుంది. అంటే మనది కంప్లీట్ అయిపోతుంది. అయ్యా నేను ఇప్పుడు రక్షించడం స్టార్ట్ చేసినాను, మర్చిపోయాను అప్పటి వరకు. సరే ఇప్పుడు వీళ్ళందరినీ ఓడించేద్దాం. ఆమె రక్షించి టెడీ బియర్ తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళందరినీ కొడతాను చూడండి. వీళ్ళకెందుకు ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తున్నారు వీళ్ళు. సరే జల్దీ పదండి మనం ఆమెను కాపాడేద్దాం. మనం ఈమెను కాపాడేసినట్టున్నాం. సరే పదండి ఈమెకి పోయి అడుగుతాం ఏమైంది. ఇప్పుడు ఈమె మనకి టెడీ బియర్ ఇస్తుంది. మాట్లాడుతున్నాం. ఈమె ఇచ్చేసింది మన టెడీ బియర్ గాయ్స్. ఇప్పుడు పోయి ఈ టెడీ బియర్స్ వీటన్నిటిని ఏం చేయాలో తెలియట్లే. సరే పదండి. సరే గాయ్స్ ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుండి కొద్ది దూరంగానే అనిపిస్తుంది. సరే జల్దీగా స్వింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇగో వచ్చేసాం. ఇది అనుకుంటే ఎంజేకి ఇస్తున్నాడు, గ్వెన్కి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈమెకి 3 ఇచ్చేసినాము. ఇక్కడ ఏదో అవుతుంది గాయ్స్. సరే ఇప్పుడు మన మిషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. సరే పదండి. మనకి కెప్టెన్ అమెరికా కొత్త స్కిన్ వచ్చింది అని కెప్టెన్ అమెరికా. సరే గాయ్స్ ఈరోజు ఇట్కింతే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మా తమ్ముడు కలుసుకుంటాం. అప్పటి వరకు ఓకే బాయ్.